వరంగల్ సురక్ష ఆసుపత్రి ముందు ఉద్రిక్తత కొనసాగుతుంది. ఆసుపత్రి యాజమాన్యం నిర్లక్ష్యంతోనే రోగి వాణి మృతి చెందిందని ఆమె బంధువులు ఆందోళన చేపట్టారు. కిడ్నీ సమస్యతో వచ్చిన వాణికి సంరక్ష వైద్యులు వైద్యం అందించారు. అయితే వైద్యం వికటించి పరిస్థితి విషమించడంతో యాజమాన్యం చేతులెత్తేశారు. ఇదేంటని ప్రశ్నించినందుకు హైదరాబాద్లోని యశోద ఆసుపత్రికి తరలించి వైద్యం ఖర్చులు భరిస్తామని చెప్పి మాట తప్పడంతో వైద్యం అందక వాణి మృతి చెందింది. దాంతో ఆగ్రహించిన బంధువులు వాణి మృతికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఆసుపత్రి ముందు బైఠాయించారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి తిరుపతి అందిస్తారు. తిరుపతి, చెప్పండి. వరంగల్ సమరక్ష హాస్పిటల్ ముందు బాధితులు ఆందోళన చేశారు. ఉద్రిక్త పరిస్థితి ఈ నెల 11వ తేదీన కిడ్నీ సమస్యతో సమరక్ష హాస్పిటల్ వైద్యం కోసం వాణి వచ్చింది. ఆపరేషన్ చేస్తే సరిపోతుందని డాక్టర్లు చెప్పారు. ఈ నేపథ్యంలో నమ్మకంతో డాక్టర్లు ఆపరేషన్ చేయించి ఆ తర్వాత ఆపరేషన్ వికటించి రోగి పరిస్థితి విషమవడంతో హైదరాబాద్ యశోద ఆసుపత్రికి తరలించినట్టు కుటుంబ సభ్యులు బంధువులు చెప్తున్నారు. వెంటనే రోగి బంధువులు ఆందోళన దిగి యశోద ఆసుపత్రిలో అయ్యే ఖర్చు మొత్తం మేమే భరిస్తామని రోగి బంధువులకు లిఖితపూర్వకంగా యాజమాన్యం సమరక్ష యాజమాన్యం ఒక లేఖ రాసి ఇచ్చింది. యశోద ఆసుపత్రికి తరలించారు. యశోద ఆసుపత్రిలో 5 రోజులు వైద్యం అందించిన డాక్టర్లు డబ్బులు కట్టడం లేదని నిన్న వైద్య ఆపడంతో రోగి మృతి చెందినట్టు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. సమరక్ష మేనేజ్మెంట్ తీరు సరిగలేక అక్కడి నుంచి హైదరాబాద్ తరలించడం కోసం తర్వాత వాణి మృతి చెందడంతో వారి యొక్క మృతదేహాన్ని సంరక్ష హాస్పిటల్కి తరలించి హాస్పిటల్లోనే దహన సంస్కారాలు నిర్వహిస్తామని కుటుంబ సభ్యులు ఆందోళన దిగారు. వెంటనే పోలీసులు అక్కడ చేరుకొని బాధితుల కుటుంబ సభ్యులకు సర్ది చెప్పేటువంటి ప్రయత్నం చేసినప్పుడు కూడా సంరక్ష మేనేజ్మెంట్ తీరుతోనే సంరక్ష డాక్టర్ల నిర్లక్ష్యంతోనే వాణి మృతి చెంది తప్పకుండా వాణి కుటుంబానికి కావచ్చు వాణి బంధువుల కుటుంబ సభ్యులకు అండగా ఉండి ఆదుకోవాలంటే కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ దహన సంస్కారాలు ఇక్కడే నిర్వహిస్తాము, ఇక్కడే కిడ్నీ సమస్యతో వచ్చినటువంటి వాణిని డాక్టర్లు ఆపరేషన్ చేసి ఆ తర్వాత ఏం తెలియకుండా వెంటనే హైదరాబాద్ తరలించడం వెనుక ఏముంది, ఎందుకోసం ఇట్లా వ్యవహరించారు, డాక్టర్లు తప్పకుండా వారిపై చర్యలు తీసుకోవాలి, పోలీసులకు కూడా ఫిర్యాదు చేస్తామని వాణి కుటుంబ సభ్యులు చెప్పిన పరిస్థితి కనబడుతుంది. 10 సేపటి క్రితం వరకు సంరక్ష హాస్పిటల్ ముందు ఆందోళన పరిస్థితులు తలెత్తినటువంటి సిచ్యువేషన్ అయితే కనబడుతుంది. పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకుంటారు, సంరక్ష మేనేజ్మెంట్ ఎటువంటి వివరణ ఇస్తుందో చూడాలి. యామిని. రైట్, థ్యాంక్ యూ.